ఇది మనమందరం ఎప్పుడు రేపు ఏప్రిల్ 14వ తేదీ అంటే చిరస్థాయిగా మనం గుర్తించుకోవాల్సిన ఒక రోజు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, డాక్టర్ అంబేద్కర్ గారంటే ఎన్నో చైతన్యాలు తీసుకొచ్చారు. మొట్టమొదట సమానత్వం, సమాన హక్కులు అనే వాటిని గురించి పోరాటం చేసి అంటరానితనం అనే ఒక ఎంతో కష్టమైన పదాన్ని దూరం చేసిన ఒక గొప్ప ఆదర్శవంతులు అంబేద్కర్ గారు. అలాగే మీకందరికీ తెలుసు, రాజ్యాంగంలో మొట్టమొదటగా ఎన్నో హక్కులు కల్పించి, ముందుగా అదీ కాకుండా ఎప్పుడో మహిళలకి అత్యున్నత స్థానాన్ని కల్పించిన ఒక గొప్ప మహానుభావులు అంబేద్కర్ గారు. దాన్ని ఈరోజు తరతరాలుగా వస్తున్న, ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆ మహిళలకి అదే గౌరవాన్ని దక్కిస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ఎన్టీఆర్ గారు ఇవన్నీ కూడా ఊహించి మహిళలకి అత్యున్నత స్థానం కల్పించాలి అని చెప్పి ఈరోజు రేపు 16వ తేదీ 33% రిజర్వేషన్ మన మహిళలకి రాబోతుంది. ఇదంతా కూడా ఆనాడు ఆయన వేసిన పునాది. ఈరోజు మనమందరం ఒక అడుగు ముందుకేసి మహిళలు ఎంతో ధైర్యవంతంగా రాణించే రోజు రావడం జరిగింది.